హాయ్, వెల్కమ్ టు బామ్మగారి కిచెన్. ఇప్పుడు మనం చేసుకోబోయే వంటకం కొళంబు. మజ్జిగతో చేసే మజ్జిగ పులుసు లాంటి కొళంబు అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, శనగపిండి. ఇప్పుడు ఒక పాత్రలో నీరు పోసుకొని టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఇంకా మనకి ఏం కావాల్సిన క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయలు చిన్న రెండు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత పరిమాణంలో మజ్జిగ తీసుకొని ఇందాక చూపించిన శనగపిండిని ఇందులో బాగా కలపాలి. కొళంబుకు సరిపడా. ఇది ఉండలు కట్టకుండా బాగా కలపాలి, ఉండలు కాకూడదు. ఇప్పుడు ఉండలు కట్టకుండా ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకున్నాం కదా, వెలిగించుకొని ఈ మజ్జిగని శనగపిండిని కలిపిన మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందాక చూపించాను కదా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అవి బాగా ఇలా వేయించుకోవాలి. చిన్న మూకుట్లో వేయించుకోవాలి. బాగా వేయాక తీసి పక్కన పెట్టి చల్లారాక గుండ చేసుకోవాలి. ఇందాక ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తగా గుండ చేసుకోవాలి. చూసారా, నేను ధనియాలు, జీలకర్ర, మిరియాలు గుండ చేసి పెట్టాను. ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర 3 కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర మిక్సీ వేయాలని, అది వేసి ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇగో పసుపు వేసి ఉడకపెట్టిన ముక్కలు ఉన్నాయి ఇక్కడ, ఇవి మళ్ళీ మజ్జిగలో వేసేయాలి. ఇగో చూసారా, ఆనపకాయ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా అన్నీ ఉడికాయి మెత్తగా. ఇంకా కావాలంటే ముల్లంగి, ములక్కాడ కూడా వేసుకోవచ్చు. ఇదిగో ఇందాక వేసాం కదా ముక్కలు, ఈ ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకొని కొంచెం ఉప్పు వేయాలి, తగినంత ఉప్పు వేయండి. లాస్ట్కి మనం ముద్ద చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా, కొత్తిమీర, అల్లం, అది తర్వాత ఈ పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, జీలకర్రది, అది కలిపేసేయాలి. కలిపేసి పొంగకుండా కాస్త సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో కొళంబు రెడీ అయిపోయింది. దీన్నే మా పూర్వీకులు కొళంబు అంటారు. ఇప్పుడు మజ్జిగ పులుసు అని కూడా అందరు అంటారు. తెలంగాణలో మజ్జిగ చారు అంటారు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి పోపు కూడా తయారు చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొళంబు రెడీ అయిపోయింది, చూసారా చక్కగా. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు నా వంటకం కొళంబు నచ్చినట్లయితే బామ్మగారి కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.